ఒక స్త్రీ నిద్రపోతున్నట్టు నటిస్తూ అకస్మాత్తుగా కళ్ళు తెరిచింది. ఆమె జాగ్రత్తగా తన భర్త చేయి తొలగించి నీచమైన స్వరంతో అతన్ని పిలిచింది. భర్త నుండి స్పందన లేకపోవడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఆమె తన భర్త నీటిలో 150 మిల్లీగ్రాముల నిద్రమాత్రలు రహస్యంగా కలిపింది. అంతేకాక సర్వేలెన్స్ కెమెరా కోణాన్ని తన భర్త వైపు మార్చింది. ఇవన్నీ ఆమె భర్త నుండి తప్పించుకోవడానికి చేసింది. అన్ని సిద్ధం చేసుకుని ఆమె ముందుగా సిద్ధం చేసిన సామాన్ తీసుకుని గది నుండి బయటకు వెళ్ళింది. కానీ ఆమె ప్లాన్ లో కీలకమైన ఒక అడుగు ఇంకా మిగిలింది. ఆమె త్వరగా కంట్రోల్ రూమ్ కి వెళ్లి బెడ్రూమ్ తప్ప మిగిలిన అన్ని సర్వేలెన్స్ కెమెరాలను ఆపేసింది. అప్పుడు మ్యాన్షన్ యొక్క అలారం సిస్టమ్ ని కూడా నిలిపివేసింది. గ్యారేజ్ ద్వారా బయటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆమె వెనక నుండి ఎవరో తను అరుస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అది తన ప్రియమైన కుక్క. అన్న అనే ఆ స్త్రీ కుక్కను చూసి దాని కాళ్ళ తీసేందుకు సహాయం చేసింది. కానీ ఆ క్షణంలో అడ్డుకుంటున్న కుక్క అనుకోకుండా వెనకున్న కారును ఢీకొట్టింది. వెంటనే కారు అలారం మోగడంతో భయపడి అన్న ఆ గోడెక్కి బయటకు వెళ్ళింది. చెట్ల సమూహం గుండా వెళ్లి రోడ్డుకు చేరుకుంది. అక్కడ ఆమె సోదరి సరిగ్గా సమయానికి వచ్చి ఆమెను తీసుకుంది. అప్పుడే అన్న వాళ్ళ భర్త వాళ్ళని వెంబడించాడు. భయపడిన సోదరి వెంటనే కారును నడిపి అక్కడి నుండి వెళ్లిపోయింది. అన్న తప్పించుకున్న తర్వాత ఆమె భర్త నేలపై అన్న రాల్చిన నిద్రమాత్రలను కనుగొన్నాడు. కానీ అన్నకు తెలియకుండా ఆమె నిజమైన పీడకల సాగడం మొదలైంది. అన్న తన పోలీస్ స్నేహితురాలు ఇంటికి వెళ్లి ఉండసాగింది. కానీ ఆమెకి ఇంకా భయంగా అసౌకర్యంగా ఉంది. స్నేహితురాలు ఆత్రంగా ఏమైందని అడగ్గా అన్న ఒక్క మాట కూడా చెప్పలేదు. డోర్ వద్ద మెయిల్ బాక్స్ నుండి లేఖ తీసుకునేటప్పుడు కూడా వెనక నుండి జాగింగ్ చేస్తున్న పొరుగువాడు కనిపిస్తే భయపడి వెనక్కి వెళ్లేది. కొన్ని రోజుల తర్వాత ఆమె సోదరి తన భర్త ఆత్మహత్య చేసుకున్న వార్త ఇచ్చింది. అన్న పదే నిర్ధారించుకున్న తర్వాత ఆమె భయం తగ్గి పూర్తిగా రిలాక్స్ అయింది. ఆమె సోదరికి స్నేహితురాలికి తన అనుభవం గురించి చెప్పింది. తన భర్త ఒక నియంత్రణ లేని వక్రబుద్ధి గలవాడని, ఆమె విధేయత చూపినప్పుడల్లా అతను ఆమెను కొట్టేవాడని చెప్పింది. భర్త మరణంతో అన్నకు ధైర్యం వచ్చి గది నుండి బయటికి రాగలిగింది. కానీ రాత్రి నిద్రపోతున్నప్పుడు ఏదో వింత జరిగింది. మిలమిలలాడే లైట్లు అన్నను తట్టి లేపాయి. దుప్పటిని ఏదో మిస్టీరియస్ ఆకారం తొక్కి ఉందని, అతి నీచంగా ఆమె వైపు నడుస్తుందని గుర్తించింది.